3000 అడుగుల ఎత్తు పైన ఒక పెద్ద బండ మీద చిన్నపాటి కొనేరు ఉంది. ఈ నీళ్లు రావడానికి చుట్టుపక్కల ఎలాంటి అవకాశం లేదు. జస్ట్ ఈ చిన్న 4 బండల మధ్య నీళ్లు ఉన్నాయి. ఈ కోనేరులో నీళ్లు చూడండి మీరు. ఎన్ని యుగాల నుంచి ఉన్నాయో ఈ నీరు తెలియదు, కానీ ఈ నీరుని మనము ఎంత తాగినా సరే, ఎంత మందికైనా సరే తాగినా సరే మళ్ళీ ఈ బండపై నీరు ఉబ్బికొస్తూ ఉంటుంది. ఈ నీరు యొక్క విశిష్టత, తర్వాత వచ్చేసిన ఇంత బండపై నీళ్ళు ఉన్నాయంటే ఆ అమ్మవారి యొక్క కృప, అమ్మవారి యొక్క దయవల్ల నీరు ఉన్నాయి. ఈ నీటిలో కానీ పొరపాటున కాలు అనేది పెడితే ఇమ్మీడియట్లీ ఆ నీళ్ళు ఆవిరైపోతాయి. తర్వాత వచ్చేసి మళ్ళీ పూజ చేస్తే నీళ్ళు వస్తాయన్నమాట. ఒక చిన్న గుడి, పెద్ద పెద్ద కోరికలు, ఆ కోరికలకు మించిన మహిమలు. ఆ టెంపుల్ అంతర్గంగమ్మ టెంపుల్. ఇది ఆమెకు ప్రతిరూపంగా ఇక్కడ ఒక కోనేరు చూపిస్తాను చూడండి. ఈ కోనేరు ఏమంటే మనం కాలు పెట్టిన వెంటనే ఈ నీరంతా మాయమైపోతాయి. మళ్ళీ యథావిధిగా మనం పూజలు చేసినామంటే మళ్ళీ వాటర్ వచ్చేస్తాయి. ఇది ఒక బండపైన ఉంది. మనం దాదాపు 3000 అడుగుల ఎత్తులో కొండపైన ఉన్నాం. ఇది ఒక బండ, మొత్తం చుట్టుపక్కల మొత్తం బండ. ఆ బండపైన కోనేరు ఉంది. వాటర్ ఎటు నుంచి రావడానికి కూడా ఆస్కారం లేదు. కాకపోతే ఇక్కడ వాటర్ మనం ఎంత వాడినా, మనం తీసి బకెట్లతో తీసి పక్కన పెట్టేసినా కూడా వాటర్ యథావిధిగా ఇదే ఉంటాయి. చాలామంది సంతానం లేని వాళ్ళకి వచ్చేసిందో సంతానం కలగాల అంటే అంతర్గంగమ్మ దేవాలయానికి వచ్చి ఆమె యొక్క ప్రతిరూపంతో, ఆమె యొక్క ఆశీస్సులతో ఉన్నటువంటి ఈ కోనేరులో నీరు ఎప్పుడైతే తాగుతారో సాధ్యమైనంత త్వరలో అమ్మవారి ఆశీస్సులతో వాళ్ళకి సంతానం కలుగుతుంది అనేదానికి ఎటువంటి ఆశ్చర్యం లేదు. మీరు చూసుకోవచ్చు. ఈ నీళ్ళు తీసుకోకపోయినా, ఈ నీళ్ళు వచ్చి ఇక్కడ తాగినా సరే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కలుగుతుంది అనేదానికి ప్రతిరూపం ఏమంటే ఈ నీళ్ళు అన్నమాట, అంతర్గంగమ్మ నీళ్ళు. ఇవి ఎలాంటి కరువు కాటకాలు వచ్చినా ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్లే వాళ్ళకి కిందకి దాదాపు ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ దూరంలో కొండ పైన ఉంటుంది. 4 కిలోమీటర్ దూరంలో విలేజెస్ ఉన్నాయి. అక్కడంతా కరువు వచ్చి బోర్లు వేసిన వాటర్ రాకపోయినా ఈ కొండపైన, ఈ బండపైన, ఈ కోనేరులో వాటర్ ఇదే విధంగా ఉంటాయి. అందరూ ఊరే వచ్చి మొత్తం తీసుకెళ్ళినా కూడా యథావిధిగా ఈ వాటర్ ఇలాగే ఉంటాయి బండపైన. అంత మహిమగల అమ్మ మన అంతర్గంగమ్మ తల్లి. మీరు ఈ నీళ్లు చూడొచ్చు. మనం తోడితే జస్ట్ 2 డ్రమ్ముల నీళ్ళు ఇలా కనిపిస్తాయి అనమాట. కాకపోతే ఈ దేవాలయానికి దాదాపు ఒక 10,000 మంది కానీ 20,000 మంది వచ్చినా సరే నీళ్లు తోడే కొద్దీ, వాళ్ళు తాగుతూ ఉండే కొద్దీ, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ఉండే కొద్దీ కూడా ఈ బండపై నుంచి మరీ నీళ్ళు మరీ తర్వాత నీళ్ళు వచ్చేసి ఉబికి వస్తూ ఉంటాయి అన్నమాట. ఎలాంటి ఆధారము లేకోకుండా జస్ట్ ఈ 4 రాళ్ళ మధ్యలో ఈ బండపైన నీళ్ళు వచ్చేసి ఉబికి వస్తూ ఉంటాయి. ఇలా రావడం అనేది అమ్మవారి యొక్క మహత్యం అన్నమాట. ఈ అంతర్గంగమ్మ టెంపుల్ కొండపైన ఉంటుంది కదా. ఈ చుట్టుపక్కల ఎక్కడ గ్రామాలు ఒక 4-5 కిలోమీటర్లో ఉండవు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పాత్రలు. ఇక్కడ సంథింగ్ మనం ఇక్కడ ఏదైనా అమ్మవారికి బలిస్తారు కదా, గొర్రెలు, ఈ మేకలు కానీ కోళ్ళు కానీ ఇలాంటి బలిస్తారు కదా, వాటిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి వాళ్ళ కోరికలు తీరిన వాళ్ళు బలిచ్చి ఇక్కడే వంట వండుకొని చేసుకొని తినేసి ఇక్కడే అమ్మవారిని స్మరించుకొని వెళ్తారు. దానికే ఇక్కడ అంతా భక్తులు ఇచ్చినవే అవన్నీ. అక్కడ ఉన్న సామాన్లు కానీ ప్రతి ఒక్కటి మీరు ఏం తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంత కొండపైకి వచ్చేసి మీరు కావాల్సింది మాత్రం తెచ్చుకొని, అంటే తినడానికి మనకు కావాల్సిన మాత్రం తెచ్చుకొని మిగిలిన సామాన్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. అసలు వంట సామాగ్రితో సహా కొన్ని ఉంటాయి, కొన్ని చెడిపోయి ఉంటాయి, ఎవరు వాడరు కాబట్టి చాలా ఎక్కువ. ప్రతి సండే కానీ ఇంకా మంగళవారము, శుక్రవారం చాలా ఎక్కువగా వస్తుంటారు ఇక్కడికి అందరూ, ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ చాలా లాంగ్. ఇంకో విశేషం ఏమంటే ఈ కొండ కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఉంటుంది. శివుడు వచ్చి ఆంధ్రాలో ఉంటాడు, అమ్మవారు వచ్చి కర్ణాటకలో ఉంటారు. ఇది పెద్ద విశేషం ఇక్కడ. ఇంకా చాలా ఉన్నాయి దీని గురించి. సో మీరు చూసుకోవచ్చు ఈ నీరు యొక్క ఎంత ప్రాసెస్ అంటే, నేను లాస్ట్ టైం 2 years బ్యాక్ వీడియో తీసినప్పుడు నీళ్ళు ఏదైతే ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉన్నాయన్నమాట. నాకు బాగా ఈ అంతర్గంగమ్మ దేవాలయంలో ఈ వాలేశ్వర స్వామి కొండపైన బాగా నచ్చింది. ఎక్కువగా నేను ఇష్టపడేది ఏమంటే అంతర్గంగమ్మ దేవస్థానానికి, అమ్మవారి ప్రతిరూపానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ దివ్య ఔషధాలు కలిగినటువంటి నీళ్ళు అన్నమాట. మీరు ఒకసారి ఈ దేవాలయాన్ని విజిట్ చేయండి. అంతా కాలినడకనే రావాల్సి ఉంటుంది. ఎక్కువ భాగము కాలినడక రావాల్సి ఉంటుంది. ఎక్కువ దేవాలయానికి అంటే భక్తులు ఎక్కువ వేల సంఖ్యలో ఎప్పుడు వస్తారంటే శివరాత్రి పర్వదినాన ఈశ్వరుని దర్శించుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. మీరు అర్థం చేసుకోవచ్చు, కొన్ని వేల మంది వచ్చినా కూడా ఈ నీళ్లు తరగవు అంటే అమ్మవారి యొక్క శక్తి ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి దేవాలయం చూడండి. ఈ అమ్మవారి అంతర్గంగమ్మ దేవస్థానంలో ఉన్నటువంటి అమ్మవారి ప్రతిరూపానికి ఎదుర్కొన్నటువంటి కోనేరు నీరు తాగితే ఇంకా మాటలు చాలవు. మీరు ఒకసారి వచ్చి చూడండి. ఈ వాటర్కి ఎంత మహిమ ఉందంటే
పిల్లలు కలిగిన వాళ్ళకి ఈ వాటర్ తీసుకెళ్లి బాటల్లో తీసుకెళ్లి తాగుతారు. అమ్మవారికి ముడుపులు కట్టి ఈ చుట్టుపక్కల మీరు చూసిండొచ్చు, రాళ్ల పైన పెట్టినారు, ఒక రాయి పైన ఒకటి కానీ అక్కడ చెట్లకి ముడుపులు కానీ చాలా కట్టినారు. ఈ వాటర్ తీసుకెళ్లి బాటలతో తీసుకెళ్లి తాగుతుంటారు. కోరికలు తీరిన తర్వాత వచ్చి అమ్మవారికి వాళ్ళ ముక్కుకుని తీరుస్తారు. దాంతోపాటు పంటల పొలాలకు కానీ ఇంట్లో కానీ ఆవులకి మామూలుగా ఏదైనా బాగలేని వాళ్ళకి కూడా ఈ వాటర్ తీసుకెళ్ళి తాపిస్తారు. నయమైపోతుందనే నమ్మకము అమ్మవారి మీద ఉన్న ఆమె భక్తితో ఇవి తీసుకెళ్ళి తాపిస్తారు. అందరికి చాలా తీరుతాయి కాబట్టి ఇక్కడికి మరీ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కరోనా తర్వాత నుంచి కొంచెము ఇక్కడ కొంచెం కొండ కదా, ఎవరు ఎక్కువ ఉండరు కాబట్టి కొంచెం తక్కువ, మాలాగా యూత్ కొంచెం అంతా ఫ్యామిలీస్ ఎక్కువ వచ్చినప్పుడు వస్తారు. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఎందుకంటే ఇక్కడ కొంచెం దారి సరిగ్గా లేదు. మెయిన్ రీజన్ దారి లేదు కాబట్టి కొంచెం తగ్గింది. లేదంటే చాలా వరకు అసలు మీరు చూసుకోలేరు. సండేను ఇంకా ట్యూస్డే ఫ్రైడే చాలా ఎక్కువ ఉంటారు జనాలు ఇక్కడ. మీరు ఏ టైంలో వచ్చినా, అంటే చలికాలం కానీ వానాకాలం ఎండాకాలం అంటే ఏ కాలంలో వచ్చినా సరే ఇక్కడ మాత్రం వాతావరణం చాలా చల్లగా మంచి గాలి ఉంటుంది. ఇక మీకు గమనించడం కావాలంటే కాసేపు అయినా నిద్రపోతే ఈ గాలికి వాతావరణానికి అంతర్గంగమ్మ దేవాలయం దగ్గర అంత మంచి అనేది ఎక్కడ ఉండదు అనే దాంట్లో చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం ఉండదు అన్నమాట. చూసుకోండి, అంతర్గంగమ్మ నీళ్ళు తాగండి, చాలా అంటే చాలా మంచిది. మీరు గమనించవచ్చు, చాలామంది ఇక్కడ అమ్మవారిని ముక్కుకుంటూ కొద్దిగా నాణ్యాలు అంటే 2 రూపాయలు 5 రూపీస్ అట్లా కాయిన్స్ వేస్తారు. చూసుకోండి కావాలంటే. క్రిస్టల్ క్లియర్ వాటరు తిరుమల కొండల కానీ దొరుకుతా అంటారు కదా, అక్కడికంటే ఇంకా ఇక్కడ చాలా బాగున్నాయి. మీరు గమనించవచ్చు, పైన అంతా కొంచెం అట్లా మీకు అనిపిస్తూ ఉంటుంది పువ్వులు అలా డస్ట్ పడేది, కానీ లోపల వాటర్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి.